హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం స్టేకింగ్ వాలెట్ నుంచి ఐఎస్డిటీ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, అలాగే విత్డ్రా చేసుకున్న ఐఎస్డిటీని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే చూద్దాం. సో ఐఎస్డిటీ విత్డ్రాల్ అనేది చాలామందికి తెలియదు, మాకు కాల్స్లో కానీ మెసేజ్లో కానీ అడుగుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ముందుగా మీరైతే ఇక్కడ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఇంతవరకు మీరు కనుక స్టేకింగ్ వాలెట్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే ఇప్పుడు మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాను. ఇలా లాగిన్ అవ్వగానే మనకైతే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది, చూడండి. అండ్ సైడ్కి చూస్తే మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కనిపిస్తుంది. 0.0313 కాయిన్స్ అయితే ఉన్నాయి, అంటే ఇవి ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 300 అనమాట. అండ్ పక్కనే రిఫరల్ ఎర్నింగ్స్, ఇవి మన డౌన్ లైన్లో కొంతమంది ఐఎస్డిటీతో గోల్డ్ కాయిన్ కొనడం వల్ల మనకు వచ్చిన రిఫరల్ ఇన్కమ్ అన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే అసెట్స్లో టోటల్గా 3020 రూపీస్ అయితే ఉన్నట్టు మనకి చూపిస్తుంది. అందులో గోల్డ్ వచ్చేసి 300 రూపీస్ అండ్ ఐఎస్డిటీ వచ్చేసి 2720 రూపీస్ అనమాట. సో టోటల్ ఐఎస్డిటీస్ వచ్చేసి 27.20 ఉంది. సో ఇప్పుడైతే మనం విత్డ్రా చేసి చూపిస్తా, చూడండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్. ఎవరైనా మన డౌన్ లైన్లో ఐఎస్డిటీతో గోల్డ్ పర్చేస్ కొన్నా కానీ మనకైతే రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఐఎస్డిటీ రూపంలో. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఆల్లో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 4 కనిపిస్తున్నాయి. ఓకే, మనమైతే ఇప్పుడు ఐఎస్డిటీ అనేది విత్డ్రా చేద్దాం. సో విత్డ్రా చేయడానికి సింపుల్గా ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి హిస్టరీ అయితే చూపిస్తుంది. సో ఒకసారి క్లిక్ చేద్దాం. సో నేనైతే ఇంతవరకు ఎటువంటి విత్డ్రా చేయలేదు కాబట్టి నాకైతే ఏం చూపించట్లేదు. మీరు కనుక ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ను లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కివో గురించి ఎటువంటి అప్డేట్స్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడైతే మనకి సెండ్ టు ఎనీ కే వాలెట్ ఈమెయిల్ అడ్రస్ అని చూపిస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 27 ఐఎస్డిటీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏ మెయిల్కి అయితే పంపించాలనుకుంటున్నామో ఆ మెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ మెయిల్తో కే వాలెట్ అనేది రిజిస్ట్రేషన్ చేసి అయితే ఉండాలి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అంటే ఎన్ని కాయిన్స్ పంపించాలనేది. సో ఇక్కడ లిమిట్ చూసుకోవచ్చు. మినిమం వచ్చేసి 10, మ్యాక్సిమం వచ్చేసి 100. సో నేనైతే ఇప్పుడు ఒక 10 ఐఎస్డిటీస్ అయితే ట్రాన్స్ఫర్ చేసి మీకు అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మెయిల్ అయితే ఎంటర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ 10 ఐఎస్డిటీస్ మాత్రమే విత్డ్రా చేస్తున్నా. సో విత్డ్రా చేసే ముందు కే వాలెట్లో ఎన్ని ఐఎస్డిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ వ్యాలెట్లో చూసుకుంటే మనకి 1058.88 ఐఎస్డిటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము 10 విత్డ్రా చేసుకుందాం స్టేకింగ్ వాలెట్ నుంచి. సో ఎంతసేపట్లో డిపాజిట్ అవుతుందో చూద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సమ్మరీ. టోటల్ విత్డ్రా అమౌంట్ వచ్చేసి 10 ఐఎస్డిటీస్ అండ్ ఛార్జ్ అయితే ఎటువంటి ఛార్జ్ లేదు. అండ్ అవతల వాళ్ళకి 10 ఐఎస్డిటీస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ డిడక్టింగ్ ఫ్రమ్ ఐఎస్డిటీ వ్యాలెట్. ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే సింపుల్గా ప్రెస్ చేద్దాం. ఇలా ఎంటర్ చేయగానే కంగ్రాచులేషన్స్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ అయితే పెండింగ్లో కనిపిస్తుంది. వన్స్ మనకి ఇక్కడ సక్సెస్ అవ్వగానే ఇక్కడ ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి అయితే ఐఎస్డిటీ అనేది ఇక్కడ నుంచి డెబిట్ అయ్యి అక్కడైతే క్రెడిట్ అవుతుంది. సో నేనైతే క్రెడిట్ అవ్వగానే మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ విత్డ్రా అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకుంటే ప్రజెంట్ మనకి
పెండింగ్లోనే ఉంది. ఇది ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో అప్పుడు మనకి ఐఎస్టీటీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మీకు కనుక ఐఎస్టీటీ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకో వీడియో పెడతాను. ఓకేనా. అలాగే మీకు కనుక ఐఎస్టీటీస్ తక్కువ రేట్లో కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో చూసుకుంటే ఇప్పుడైతే ఆల్రెడీ 1000 రూపీస్ అయితే కట్ అయింది. బట్ మనకి ఇంకా వాలెట్లో అయితే క్రెడిట్ అవ్వలేదు. సో ఎంత టైం పడుతుంది అనేది వెయిట్ చూద్దాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 5000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది. సో వీడియోస్ లైక్ చేస్తూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.